భర్తపై భార్య తప్పుడు కేసులు పెడితే వేధించినట్టే మహిళల రక్షణ కోసమే వరకట్న వ్యతిరేక చట్టం గొంతెమ్మ కోరికలు తీర్చుకునేందుకు దీన్ని ఆయుధంగా వాడుకుంటున్నారు. ఇలాంటి కేసుల్లో విచారణ సజావుగా జరగాలి. ఈ విషయంలో తెలంగాణ హైకోర్టు విఫలం, సుప్రీంకోర్టు చట్టాలు మారాలి, సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా అంటూ చూస్తున్నాం. భర్త అతని కుటుంబ సభ్యులపై భార్య అనవసర కేసులు పెడితే అది వేధింపుల కిందకే వస్తుందని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వరకట్న వ్యతిరేక చట్టం గృహహింస, వరకట్న వేధింపుల నుంచి మహిళలకు రక్షణ కోసమని, కానీ ఈ మధ్య చాలా మంది మహిళలు తమ గొంతెమ్మ కోరికలు నెరవేర్చుకోవడానికి దీన్ని ఒక ఆయుధంగా వాడుకుంటున్నారని అసహనం వ్యక్తం చేసింది. ఇలాంటి వైఖరిని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని స్పష్టం చేసింది. సో ఇది అంటే ఎవరైతే ఈ వరకట్న వ్యతిరేక చట్టాలు కావచ్చు, లేకపోతే డొమెస్టిక్ వైలెన్స్ కేసులు కావచ్చు, ఇవన్నీ కూడా మహిళల కోసం కేటాయించబడ్డటువంటి కేసులు. కానీ కొంతమంది మహిళలు ఈ సెక్షన్స్ని, ఈ యొక్క చట్టాలను ఆసరాగా చేసుకొని ఈరోజు ఎవరైతే భర్త తరపున ఫ్యామిలీ నుంచి కావచ్చు, భర్త తరపు నుంచి కావచ్చు, పెద్ద ఎత్తున డబ్బులు డిమాండ్ చేయడానికి చాలా పెద్ద ప్రయత్నాలు చేస్తున్నారు. ఈరోజు ఒక 1000 కేసులు ఉంటే అందులో 950కి పైగా కేసులన్నీ కూడా ఇదే విధమైనటువంటి వేధింపులకు గురవుతా ఉన్నటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. సో దీనిపైన సమగ్రమైనటువంటి విచారణ జరిగి తీరాల్సిన అవసరం ఉందని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. దానిపైన ఇంకా చాలా కూడా జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చట్టాలను చాలా రకాలుగా నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. ఈరోజు SC ST అట్రాసిటీ కేసు ఉంది, అట్రాసిటీ కేసు చట్టం ఉంది, దాన్ని కూడా నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. సో ఇలా అనేక రకాల చట్టాలను తమ చుట్టాలుగా మార్చుకొని ఈరోజు వారికి యొక్క స్వార్థ ఆర్థిక ప్రయోజనం నెరవేర్చుకునే ప్రయత్నం భాగం తప్ప వేరే ఏది కనబడతలేదు. ఈరోజు అమ్మాయిల కోసం ఒక మంచి సదుద్దేశంతో అలాంటి చట్టాలను పెడితే ఇమీడియట్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈరోజు కంప్లైంట్ ఇవ్వగానే ఈరోజు అది చేసేస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితి కనబడతా ఉంది. సో దానిపైన ఇంకా సుప్రీంకోర్టు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసింది. అవి మహిళల రక్షణ కోసం కేటాయించినటువంటి చేసినట్టు చట్టాలు కాబట్టి దానిలో లోటుపాట్లు జరిగితే ఎవరైతే తప్పుడు కేసు పెట్టడంలో వాళ్ళపైన ఈరోజు రిటర్న్గా కేసు పెట్టని చెప్పేసి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం కూడా నిజంగా ఒక మంచి పరిణామం అని చెప్పేసి చెప్పొచ్చు.